ఒకటి ఉంది. అది వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం ఆచరించాలని తెలిపారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పమని కోరింది. కాత్యాయని, పురాతన కాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. పట్టణం బంగారు గోడలతో అందంగా ఉంది. ఆ ఊరిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయత మరియు భక్తికి అర్హురాలు. రోజు పొద్దున్నే లేచి భర్త పాదాలకు నమస్కరించి ఉదయం పనులు పూర్తి చేసి అత్తమామలకు సేవ చేస్తుంది. వరలక్ష్మి వ్రతానికి మూల పురుషుడైన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించండి. నువ్వు కోరిన వరాలు, కానుకలు ఇస్తాను. చారుమతి సంతోషించింది. హే జానీ, దయగల కళ్ళు ఉన్నారు ధన్యులు. వారు ధనవంతులుగా మరియు విద్యావంతులుగా ఆశీర్వదించబడ్డారు. ఓ పావని, నా పూర్వజన్మ సౌభాగ్యం వల్లే నీ దర్శనం పొందాను అంటూ పరిపరి విధాలా వరలక్ష్మిని స్తుతించారు. చారుమతి నిద్రలేచి అదంతా కళ అని గ్రహించి తన కళ గురించి భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేయమని కోరారు. పట్టణములోని మహిళలు చారుమతి కళ గురించి తెలుసుకొని పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం నాడు పట్టణంలోని స్త్రీలందరూ తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపానికి అన్నం పెట్టి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడపోచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. చేతికి 9 కుప్పలతో తోరా కట్టుకుని ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణం చేయగానే పాదాలు మోగింది. రెండో ప్రదక్షిణ చేసిన అనంతరం చేతులకు నవరత్న కంకణాలు దీప్యమానంగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ చేశాక అందరూ పూర్తిగా దుస్తులు ధరించారు. వారి వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి ఇంట్లో పాటు పట్టణంలో ఇతర స్త్రీలు కూడా డబ్బు, వస్తువులతో నిండిపోయారు. తమ వాళ్ళ ఇంటి నుంచి రథాలలో వచ్చి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. దారిలో చారుమతిని కలలో వరలక్ష్మీదేవి అనుగ్రహించినప్పుడు ఆమె చేసిన వ్రతాల ద్వారా వారంతా చారుమతిని స్తుతించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల శుభాలను పొంది సుఖ సంతోషాలతో జీవించి ముక్తిని పొందారు. మునులారా, శివపార్వతులకు ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరంగా వివరించాను. మీరు ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని చూసినా మీకు సకల సౌభాగ్యాలు, ఐశ్వర్య, ఆరోగ్యాలు లభిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పాడు.